శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గీతామాత్రే నమః. గీత గురించి మనం చెప్పుకుంటున్నాం. మనం చివరికి వస్తున్నాం మెల్లగాను. ఈరోజు నుంచి మాఘమాసం. మాఘమాసం అంటే మనం ఈ గీతా జయంతి పూర్తి చేసుకున్న తర్వాత వైకుంఠ ఏకాదశి తర్వాత ఇప్పుడు వచ్చేది భీష్మ ఏకాదశి. ఈ లోపల మనం ఏదో ఒక రోజుని నుంచి ఈ భగవద్గీత పూర్తి చేసేసి అక్కడి నుంచి మనం ప్రథమాధ్యాయం దగ్గర నుంచి చెప్పుకుందామని అనుకున్నాం. ఈ లౌకిక విషయాల గురించి చెప్పుకుంటూ కార్యసిద్ధి గురించి కొన్ని శ్లోకాలు ఎన్నెన్ని చెప్పుకోవాలో ఏం చేయాలో మనం చెప్పుకున్నాం. దాంట్లో మనకి నచ్చిన దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, మన ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఎన్నిసార్లు చెప్పిస్తే మీకు ఆ కార్యం సిద్ధిస్తుందో కూడా చెప్పాను. తర్వాత రెండోది, మనకి అనేకమైన రోగాలు, ఆ రోగనాశనం గురించి కూడా భగవద్గీతలో ఏ శ్లోకాలను మనం వినియోగించుకోవచ్చో, ఎన్నిసార్లు మనం జపం చేయాలో అవన్నీ కూడా ఈరోజు మీకు వివరంగా చెప్తాను. అది చెప్పే ముందు మనకి ఈరోజు మాఘమాసం అంతా కూడా మనకి సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తాం. రథసప్తమి ఇక్కడే వస్తుంది. అలాగే శివుడి గురించి కూడా కొంచెం మనం ఈ నెలలో శివరాత్రి ఉంది కనుక దాని గురించి కూడా చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇప్పుడు మనం అంతా ధనుర్మాసం అంతా కూడా విష్ణువు గురించి చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఒక్కొక్క సాంప్రదాయంగా మనం ఇప్పుడు ఈ మాఘమాసంలో మనకి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యనారాయణ, ఏదైతే మనం ఆదినారాయణ ఆది బ్రహ్మంగా చెప్పుకుంటున్నామో ఆయనే మనకి ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణగా వెలుగొస్తే చాలు మనకి దర్శనం ఇస్తాడు ఆబాల గోపాలకానికి కూడాను. కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు నమస్కరించాలి. ఎందుకంటే మనకి ఆయువుని, ఆరోగ్యాన్ని, సంపదని కూడా ఇచ్చేవాడు కూడా ఆయనే కదా. అందుకని ఆయనకి నమస్కరించకుండా ఎవరు ఉండరు. నమస్కరించుకోవాలి, అది కనీస ధర్మం కూడాను మనకి. ఎందుకంటే ఆహారం, సూర్యుడికి వెలుగు లేకపోతే క్షణం కూడా ఉండలేము. అందుకని చాలామంది సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుడు కనబడకపోతే కూడా, ఇదివరకు మన పెద్దల్లో చాలామంది భోజనం మానేసే సంప్రదాయం కూడా మనలో ఉంది. మన హిందూ సంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఈ పాలు పొంగరి పెట్టడం, రథసప్తమిని విశేషంగా ఆచరించడం కూడా సూర్యుడికి సంబంధించినవే కదా. అందుకని చేస్తారు. చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టడం, ఆయన రథం మీద వస్తాడు కనుక ఆ చిక్కుడు కాయలతోటి రథాలను కట్టడం, అది రథసప్తమి నాడు విశేషంగా చేస్తూ ఉంటారు. దానికి ఒక్కొక్క విశేషం ఉంటూనే ఉంటుంది. అన్నిట్లకన్నా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే రోగనాశనం. ప్రొద్దుట కనుక సూర్యోదయానికి మనం సూర్య నమస్కారాలు కనుక చేయగలిగితే మనకి ఆయన 12 నామాలు ఉంటాయి. 12 నామాలను కనీసం చేయగలిగితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తారు. దాని గురించి మనం ఆదిత్య హృదయం కూడా చదువుకుంటూ ఉండడం మనకి చాలామందికి తెలుసున్న విషయమే. ఆదిత్య హృదయం గురించి కూడా మనం చదువుకోవచ్చు. అలాగే మనకి నవగ్రహ స్తోత్రాలు చదువుకుని సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం మనకి. ఎందుకంటే గ్రహరాజు ఆయనే కదా అన్నిట్లోనూ, సూర్యుడే. అందుకనే సూర్య కుటుంబంగా ఆ గ్రహాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కనుక సూర్యుడికి మనం నమస్కారం చేయాలి. మనకి వెలుగు వస్తుంది, సూర్యుడితోటే ఆ రోజు ప్రారంభం అవుతుంది కనుక దినకరుడు అని కూడా పిలుస్తూ ఉంటాం ఆయన్ని. అలాగే 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలతోటి పొద్దున్నే ఆయనకి 12 నమస్కారాలు చేస్తే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అని తెలుసుకోవాలి. ఎన్నో సూర్య స్తోత్రాలు ఉన్నాయి. రోజు కూడా మనం ఒక్కొక్క స్తోత్రాన్ని చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు, చెప్పుకోవచ్చు కూడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పాలని ఉంది, చెప్తాను. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం, మన శరీరంలో రోగనాశనం గురించి చెప్పుకుంటున్నాం. దానికి మాఘమాసం ఎక్కువ ప్రాధాన్యత. సూర్యుడు ఎప్పుడైనా ప్రతిరోజు కూడా, కానీ ఈ మాఘమాసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనకు పొద్దున్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అందుకనే కూడా డాక్టర్లు కూడా పొద్దుటే ఎండలో ఉండడం చాలా మంచిది, డి విటమిన్ ఏదో పెరుగుతుందని చెప్తూ ఉంటారు సైన్స్ పరంగా కూడాను.
ఇవి కాబట్టి ఈ నెల అంతా కూడా సూర్యుడికి నమస్కారం చేయడం, పిల్లలకి నమస్కారం సూర్యుడికి చేయడం, ఆ సూర్యుడి గురించి విశేషాలు, ఆదిత్య హృదయాన్ని విశేషంగా చదువుకోవడం, ఆయువుని, ఆరోగ్యాన్ని, సంపదల్ని కూడా పంచుకొని ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని అర్థం చేసుకుందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకా భగవద్గీతలోకి వెళితే మాత్రం రోగనాశనానికి శ్లోకాలు ఏమిటని కదా మనం చెప్పుకోవాలనుకుంటున్నాం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఇది శ్లోకం. ఇది 2వ అధ్యాయంలో 2వ శ్లోకమేను. ఈ శ్లోకాన్ని కనుక మనం 25,000 జప సంఖ్య చేస్తే 11 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. 25,000ను ధ్యానమూర్తి మాత్రం పార్థసారథినే మనకిలో ఉన్న ఏ రోగాలైనా కూడా నశించిపోతాయని భగవద్గీతలో ఈ రోగనాశనం గురించి చెప్పిన శ్లోకం. 25,000 జపం సరిపోతుంది, 11 రోజుల్లో పూర్తి చేసుకుంటే సరిపోతుంది. లేదా సంపుటి పద్ధతి అంటారు కదా, అలా 100 సార్లు జపించినా కూడా ఈ మన రోగాలన్నీ కూడా శమిస్తుంటాయి. రోజుకి ఈ శ్లోకాన్ని 100 సార్లు జపించుకోవడం సంపుటీకరణతోటి చెప్పారనమాట. అలాగ మనం మన రోగాల్ని పోగొట్టుకోవచ్చు. ఏ రోగమైనా సరే, దీర్ఘ రోగాలైనా తగ్గుతాయి, ఏ రోగాలైనా కూడా తగ్గుతాయని చెప్తున్నారు. తర్వాత ఇంకా 2వ మంత్రం, అది కాకపోతే ఆ శ్లోకం కాకపోతే తర్వాత 7వ అధ్యాయంలో 7వ శ్లోకం, మత్తపరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఇది 7వ అధ్యాయంలో 7వ శ్లోకం 2వ మంత్రంగా చెప్పబడుతోంది. అంటే ఇది మాత్రం కొంచెం 1,25,000 జపం చేయాలి, 75 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. ధ్యానమూర్తి పార్థసారథి ఫలితం దీనికి కూడా రోగనాశనం అని చెప్తున్నారు. ఇది కూడా సంపుటి పద్ధతిలో 100 పర్యాయాలు, అంటే రోజుకు ఈ శ్లోకాన్ని 100 సార్లు జపించినా కూడా రోగం నశిస్తుందని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలని రోగనాశనానికి మీరు ఉపయోగించవచ్చు. భగవద్గీతలోని గీతా మకరందంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఈ 2 కూడా మీకు ఏది వీలైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాం. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఏదైనా మంచి కళ వచ్చిందానికి, చెడు కళ అయితే దాని ఫలితం పోగొట్టుకోవడం, మంచి కళ అయితే దాని ఫలితాన్ని పొందడం కోసం కూడా ఉంది. అదేమిటంటే 2వ అధ్యాయంలో 7వ శ్లోకం, కార్పణ్య దోషోప హతస్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చారిమాం త్వాం ప్రపన్నం. ఇది 51,000 జపం 21 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. ధ్యానమూర్తి పార్థసారథి మనకి స్వప్న సిద్ధి జరుగుతుందని చెప్తున్నారు. లేదా 51 సార్లు రోజు సంపుటి పద్ధతిలో చేసుకున్నా కూడా మనకు ఆ స్వప్న శుద్ధి చేకూరుతుందని చెప్తున్నారు అనమాట. అదే ఇంక 2వ మంత్రం కింద, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహ యసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహమవాప్నుయాం. ఇది 3వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఇది 11,000 జపించుకోవాలి, 11 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. ధ్యానమూర్తి పార్థసారథి మనకి అలాగే స్వప్నంలో పరమాత్మ ఏదైనా ఆదేశాన్ని ఇవ్వడం, అది జరగడం కూడా జరుగుతూ ఉంటాయి దీనివల్ల అని చెప్తున్నారు అనమాట. మనకి ఎలా వీలైతే ఈ స్వప్న శక్తి కోసం అలా ఉపయోగించుకోవచ్చు. ఇంకేమిటి, ఇవి స్వప్నాల మాట పక్కన పెడితే ఇంకా మనకి ఉన్న విపత్తులు, ఈ విపత్తులు ఎన్నో మనకి వీటిని తొలగించుకోవాలని ఉంటుంది. మనకి తొలగించుకోలేము, కానీ తొలగించుకోవాలని కోరిక మాత్రం ఉంటుంది కదా. ఆ విపత్తులు, ఆ కష్టాలు తొలగడానికి ఏం చేయాలో చెప్తున్నారు. మంత్రం ఏమిటంటే, లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. ఇది 4వ భాగం. మన కార్యసిద్ధి అయింది, రోగనాశనం అయింది, స్వప్నసిద్ధి అయింది, విపత్తులు తొలగించుకోవడం కోసం చెప్పారన్నమాట ఈ శ్లోకాన్ని. 3వ అధ్యాయం 3వ శ్లోకం. 125,000 జపం. తర్వాత జపకాలం 41 రోజుల్లో పూర్తి చేయాలి. ధ్యానమూర్తి పార్థసారథి మన విపత్తులన్నీ తొలగుతాయని చెప్తున్నారు. అలాగే మంత్రం సంపుటి పద్ధతిలో అయితే 100 సార్లు జపించి విపత్తులను తొలగించుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇంకా 2వ మంత్రం ఏంటంటే, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ఉచ్యతి. ఇది 43,000 జప సంఖ్య, 21 రోజు జపకాలం, ధ్యానమూర్తి పార్థసారథి ఫలితం మన విపత్తులు నాశనం అని చెప్తున్నారు. ఇది 5వ అధ్యాయంలో 29వ శ్లోకంగా చెప్పబడింది అనమాట. ఇంకా ఇక్కడతోటి మనం విపత్తులు తొలగించుకునే దానికి కూడా చెప్పారు. కాబట్టి మనకి ఏది కావాల్సే దాన్ని మనకు ఒక్కొక్క శ్లోకం తీసుకుని దీన్ని వినియోగం చేసుకోవచ్చు. అలాగే
మనకి ఈ నెలలో మాఘమాసంలో కానీ లేకపోతే ఎప్పటికైనా కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కరించడం వల్ల కూడా ఆయనే మనం ఏదో ఆది బ్రహ్మం ఆది నారాయణ అని చెప్పుకుంటున్నామో ఆయనే ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణుడిగా ఉన్నాడు కనుక ఇక్కడ ఆ సూర్యనారాయణమూర్తిని అందరూ కూడా చక్కగా సూర్యనారాయణ మేలుకో అని చక్కగా మేలుకొల దగ్గర నుంచి పాడుకుంటూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. ఎన్నో రకాల మంత్రాలు స్తోత్రాలు, నేను 12 నామాలు మాత్రమే అని చెప్తున్నాను, ఇంకా ఎన్నో ఉన్నాయి దీనికి. ఆదిత్య హృదయం అవన్నీ కూడా చదువుకోవడం మన యూట్యూబ్లో బోర్డులు పెడుతున్నారు. మీకు నచ్చింది ఏదైనా కూడా ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నాం. సర్వం కృష్ణార్పణం.